ఏందే చీకట్లో కూర్చున్నావు బయట? బయటలో కూర్చోక ఏం చేసామండి, 3ంటికి పోయింది కరెంటు. మళ్ళీ ఇందాక 5ంటికి వచ్చింది, 5ంటికి పోయింది. ఇంతవరకు రాలా. ఎండాకాలం కూడా తీరు ఈ మూతన కరెంటు ఇంతవరకు ఇలా. ఇప్పుడు టైం ఎంత అయింది? బయటలో కూర్చున్న టాంచేమో ఈ దోమలు చూడు, ముసుకేసుకొని కూర్చున్నా. ఒకటే దోమలు తట్టుకోలేక ఇదిగో బ్యాట్ కూడా తెచ్చి పెట్టుకున్నా. ఏం చేస్తావు? ఏందమ్మా తెగ బాధపడిపోతున్నావు కరెంటు పోయిందని? పొద్దున అనంగా తీసాడు, ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అని తీస్తే తీయనే ఏమైంది? పంపులు ఏమైనా మునిగిపోయినాయింది? లేకపోతే నువ్వేమన్నా ఒక 50 మంది కూలి వాళ్ళకి ఏమన్నా కరెంటు పోయినంత మాత్రం వాళ్ళకి ఏమైనా కూలీలు ఇవ్వాలా? పోయింది ఇంట్లో కరెంటేగా, దానికేదో తెగ ఫీల్ అయిపోయి కరెంట్ అంతా పోయింది, దోమలతో కొట్టుకుంటున్నాం, ఈగలను కొడుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఉందా నువ్వు చెప్పేది? ఇక్కడ కరెంటు బిల్లు కట్టేవాడికి తెలిసిద్ది ఆ మంట ఏందో. నీదేం పోయింది? ఇంట్లో కూర్చొని కరెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అని పైసలు లేస్తున్నావు. మా అమ్మాయి ఎందుకని కరెంట్ ఉన్న కానించి రిమోట్ నొక్కి మొగిలి రేకులని, ఆ రేకులని, ఈ రేకులని, పాపే జీవం జ్యోతి అని, పరవడ సంధ్య రాగమని, ఆ రాగమని, ఈ రాగమని సీరియల్ చూడటానికా? నాకు తెలియదా ఏంది నీ వేషం? నోరు మూసుకొని ఇంట్లో పో. ప్రపంచంలో నికృష్టుడు కూడా ఉండడు రా.